ఎస్ఏ న్యూస్కి స్వాగతం. వార్తలకు విలువగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, పలు బీజేపీ నేతల పరామర్శ. ముక్కాల్ రైతు వేదిక రైతు నేస్తం కార్యక్రమంకు హాజరై సూచనలు సలహాలు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బల్దియాకు 19 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి పడ్డ బిఎస్ఎన్ఎల్ సంస్థ, చెల్లించకపోతే సీజ్ చేస్తామని బల్దియా అధికారుల ఆదేశాలు. సీజనల్ వ్యాధులపై పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీఓ సమావేశం, పరిశుభ్రం పాటించాలని సూచనలు. జూన్ 26న ప్రైవేటు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చిన పీడీఎస్సీ నాయకులు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు తండ్రి ద్వాదశ దినకర్మలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలో అక్రమ ఫీజులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ జూన్ 26వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ను విజయవంతం చేయాలని ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ శశిధర్ మాట్లాడుతూ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో అక్రమ ఫీజులను అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. 26వ తేదీన విద్యా సంస్థల బంద్కు సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జూన్ 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ పిలుపునిచ్చింది ఏబీవీపీ. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని నియంత్రించి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఒక పేద విద్యార్థి చదువుకునే విధంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి, ఇంకా ఎంఈఓ, డిఓ అధికారులను వెంటనే నియమించాలి, మెగా డిఎస్సి ద్వారా 24,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపి నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలి, ప్రభుత్వ పాఠశాలలో అటెండర్లను, స్వాంజలను నియమించాలి. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హిందూ పరిరక్షణ సమితి నవనాథపురం సభ్యులు ప్రశాంత్, మందుల బాలు మాట్లాడుతూ, సిద్ధులగుట్టపై నిర్మించిన పిరమిడ్ నిర్మాణం హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో దేవుని విగ్రహం, ఆలయాలపై కాషాయ జెండా తప్పనిసరిగా ఎగురవేయాలని అన్నారు. హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను సిద్ధులగుట్టపై నుండి తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ పరిరక్షణ సమితి సభ్యులు తదితరులున్నారు. సిద్ధులగుట్టకు సంబంధించి గుట్టపైన జరుగుతున్న ధ్యానం కావచ్చు, ఇతర మతస్థులు అక్కడ వచ్చి అంటే చేరాని సంఘటనలు అక్కడ జరుగుతున్నారు. దాని గురించి ఎంఆర్ఓ గారితో మాట్లాడడానికి వచ్చినాం. ఇది నవసిద్ధుల గుట్ట అంటే అప్పుడు నవసిద్ధులు ఇక్కడ వచ్చి ఇక్కడ శివలింగాన్ని స్థాపించి, ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన సిద్ధుల గుట్టగా, ఇక్కడ దైవభూమిగా మేము భావిస్తాం. ఇక్కడ అన్య మతస్థులు కావచ్చు, లేదంటే అన్య మతస్థుల భక్తులు కావచ్చు, ఇక్కడ ఈ సిద్ధుల గుట్టని మా పవిత్రంగా కొలిచే సిద్ధుల గుట్ట పైన మీరు ఇటువంటి సంఘటనలు చేయొద్దని మేము ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. సిద్ధుల గుట్ట పైన కొత్త ఏదైతే పిరమిడ్ కట్టారో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన లేకుండానే ధ్యానం చేస్తున్నామంటూ కొంతమంది వ్యక్తులు మన సిద్ధులగుట్ట యొక్క కీర్తి ప్రతిష్టలను దిగజారే విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికైనా దానికి సిద్ధులగుట్టకి సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో అక్కడ విగ్రహ ప్రతిష్టాపించే అక్కడ చేయాలని, అక్కడ ధాన్యం చేయాలని మేము యావత్ హిందువులమంతా కోరుతున్నాము.
లేని పక్షంలో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసి వారితో పాటు ధ్యానం చేయిస్తామని ఈ పత్రిక ముఖాన్ని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. ఈరోజు హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అలాగే హిందూ సంస్థలన్నీ, పరిరక్షణ సమితి అనేది మాకు ఇక్కడ అవసరం లేకుండే, ఎందుకంటే ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క కార్యకర్త లెక్క ప్రతి ఒక్క హిందూ ఆస్తిని ఎప్పుడు కాపాడుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు కొత్తగా ఇలాంటి ఏర్పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మాకు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ అన్ని హిందూ సంస్థలు ఉన్నాయి. అయినప్పటికీ అన్నీ కలిసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీంట్లో మమేకం కావాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాం. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే దీనికి ప్రథమ కారణం నవనాథ సిద్ధేశ్వర ఆలయం. నవనాథ సిద్ధుల గుట్ట, ఇంత పెద్ద సిద్ధుల గుట్ట ఉన్న ప్రాంగణాన్ని ఇష్టానురీతికి వచ్చి ఎవరికి పడితే వారికి కేటాయించడం జరిగింది. ఓకే, ఎవరికి కేటాయించినా మా హిందూ సంస్థలకు సంబంధించి హిందూ విగ్రహారాధన చేసే ఏ గుడికైనా సరే, అది పోచమ్మ కానీ, ఎల్లమ్మ కానీ, మల్లమ్మ కానీ, ఎలాంటి దేవత అయినా సరే, ఎలాంటి దేవతామూర్తి అయినా సరే, వెంకటేశ్వర స్వామి గుడి కానీ ఇంకే గుడైనా మేమందరం స్వాగతిస్తాం. కానీ పిరమిడ్ అనే ఒక పత్రిజీ ఆ సంస్థ ఎన్నో దేశాలలో ఎల్లగొట్టిరు. ఏదన్నా జరుగుండొచ్చు. మీరు ఇంతకుముందు గత పాలకులు ఎవరైనా అక్కడ పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సాయిరాం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాయిరాం మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ కార్యదర్శులు జాగ్రత్తలు పాటించాలని, బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ మిషన్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు తదితరులున్నారు. మండల ప్రజలకు అందరికీ తెలియజేద్దంటే, ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చాలా ప్రబలుతాయి. కాబట్టి మా గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ అధ్యక్షతన సీజనల్ వ్యాధులు అవగాహన గురించి అన్ని గ్రామ పంచాయతీ మీటింగ్ కండక్ట్ చేశాము. దానిలో ఏఎన్ఎం, తర్వాత ఐకేపీ సిబ్బంది, ఆశా వర్కర్సు, తర్వాత మా ఎంపీఓ, తర్వాత మా పంచాయతీ సెక్రటరీ అందరూ కూడా పాల్గొన్నారు. దీనిలో భాగంగానే మేము ప్రతి గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడరు, ఫినాయిల్, తర్వాత లైమ్, తర్వాత బయోటిక్ స్ప్రే, అలాగే ఫాగింగ్ మిషన్స్ కూడా కొన్ని జాగాలలో ఫాగింగ్ కూడా చేస్తున్నాము. డ్రైనేజెస్ అది క్లీన్ చేయించాము. వర్షాకాలం ఉంది కాబట్టి అన్ని వ్యాధులు అంటే ఎక్కువైతే కలరా, ఈ వాటర్ ప్రాబ్లం, కొత్త వాటర్ వస్తుంది కాబట్టి ఈ వాటర్లో మేము అన్ని బ్లీచింగ్ పౌడర్తో చేపించి, తర్వాత ఈ డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించాము. తర్వాత ఎక్కడైనా వాటర్ నిల్వ ఉంటే అక్కడ ఆయిల్ బాంబ్స్ కూడా మేము వేపిస్తాము. ఆర్మూర్ పట్టణంలోని శ్రావణ్ గార్డెన్లో ఈ నెల 28, 29, 30వ తేదీలలో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం పిఎంసి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం, ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి, నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ కమిటీ చైర్మన్ గంగారాం తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ఉచిత వసతితో పాటు భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతిరోజు ధ్యానం మరియు గురువుల సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆత్మజ్ఞాన సందేశాలు, అనుభవాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ కోశాధికారి గంగారెడ్డి, సభ్యులు శేఖర్ రెడ్డి, దయానంద్, నారాయణ, కృష్ణయ్య తదితరులు ఉన్నారు. నెల 28, 29, 30 శుక్రవారము, శనివారము, ఆదివారము 3 రోజుల పాటు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం సిద్ధిలగుట్ట మరియు పిఎంసి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆర్మూరు పెరిగిట్లో గల శ్రావణ్ కన్వెన్షన్ నల్లా గంగారెడ్డి గారి ఫంక్షన్ హాల్లో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి 3 రోజుల పాటు వచ్చేసే సమస్త ధ్యాన బంధువులకు ఉండడానికి వసతి సౌకర్యం, ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచు, సాయంత్రం భోజనం ఉంటుంది. మరి 3 రోజుల పాటు సంగీత ధ్యానము, సీనియర్ మాస్టర్ల అనుభవాలు, సందేశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి సమస్త ధ్యాన బంధువులు 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా ఇదే మా ఆహ్వానంగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
ఆర్మూర్ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ 25 లక్షలు మున్సిపాలిటీకి బకాయి ఉండడంతో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ రెవెన్యూ అధికారి సిబ్బంది బిఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని సీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. గత 3 నెలలుగా నోటీసులు ఇచ్చినా రెడ్ నోటీసు జారీ చేసిన బిఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించకపోవడం పట్ల మున్సిపల్ అధికారులు బిఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని సీజ్ చేయడానికి వెళ్లారు. కార్యాలయంలో ఉన్న సిబ్బందిని ఇతర ప్రజలను బయటకు పంపి కార్యాలయాన్ని సీజ్ చేసే సమయంలో బిఎస్ఎన్ఎల్ ఏఈ పై అధికారులతో మాట్లాడి 7,60,000 జూన్ 13వ తేదీన చెల్లించామని చెప్పి రిసిప్ట్ చూయించడంతో మున్సిపల్ అధికారులు వెనక్కి తగ్గారు. జూలై 5వ తేదీలోగా ఈ సంవత్సరంతో కలిపి 19 లక్షల మొత్తం బకాయి చెల్లించాలని, లేని ఎడల ఆఫీస్ను ఖచ్చితంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. బకాయిల చెల్లింపు విషయం తమకు కనీస సమాచారం ఇవ్వకపోవడం పట్ల రెవెన్యూ అధికారి హయ్యూం బిఎస్ఎన్ఎల్ డిఈ పై ఆగ్రహించారు. మార్చి నెలలో ప్రభుత్వం బకాయిలపై 90% రాయితీ ఇచ్చిందని, కేవలం 12,50,000 చెల్లిస్తే బకాయిలు పూర్తయ్యేవని, బకాయి చెల్లింపు విషయంలో బిఎస్ఎన్ఎల్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందని మున్సిపల్ అధికారులు అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ ఎంపీటీసీ మొండి మహేష్, మాజీ ఉప సర్పంచ్ పిట్ల సత్యం ఆధ్వర్యంలో పింఛను పొందుతూ బెడ్ రెస్ట్లో ఉన్న వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ పంపిణీ చేయాలని ఎంపీడీఓ, స్పెషల్ ఆఫీసర్, పోస్ట్ ఆఫీసర్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. మాజీ ఉప సర్పంచ్ పిట్ల సత్యం మాట్లాడుతూ బెడ్ రెస్ట్లో ఉన్నవారికి పెన్షన్ పంచే కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్నవారికి ఇంటి దగ్గర తమ సిబ్బందితో పంపిణీ చేయాలని విన్నవించారు. అలాగే పెన్షన్దారులకు పెన్షన్ పంచే స్థలంలో కనీస సౌకర్యాలు, తాగునీరు, నీడ కోసం తగిన ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఈ సందర్భంగా వృద్ధులు పెన్షన్దారులతో కలిసి వినతి పత్రం అందజేశారు. అట్లాగే స్థానిక ఎంపీడీఓ, వేల్పూర్ గ్రామ స్పెషల్ ఆఫీసర్కి, గ్రామ పంచాయతీ సెక్రటరీకి విన్నవించగా సానుకూలంగా స్పందించామన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ ఎంపీటీసీ మహేష్, మాజీ ఉప సర్పంచ్ సత్యం, ఆసరా పెన్షన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు పాల్గొన్నారు. వృద్ధులకు అట్లాగే వికలాంగుల పెన్షన్, అట్లాగే వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధులతో ఉప సర్పంచ్ గారు, అట్లాగే వేల్పూర్ ఎంపీటీసీ మొండి మహేష్ గారి ఆధ్వర్యంలో వారందరం కూడా కలిసి వేల్పూర్ పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే బెడ్ రెస్ట్ ఉన్నవారు ఉన్నారో, అట్లాగే వికలాంగులు ఉన్నారో, వృద్ధులు ఉన్నారో, ఇంట్లో నుంచి నడవలేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకునే పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్షను ఇంటి వద్దే ఇవ్వాల్సిందిగా మేము ఎంపీడీఓ గారిని అట్లా ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినాము. వారికి కూడా వినతి పత్రం అందజేసినాం. అట్లాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి వినతి పత్రం అందజేసినాము. అట్లాగే పోస్టు సిబ్బంది కూడా, వారి పోస్ట్ మేనేజర్ కూడా వారితో ఫోన్లో మాట్లాడి వారిని సంప్రదించడం జరిగింది. ఎర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామ శివార్లో ఊరగుట్ట వద్ద సుమారు 50 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక నిల్వలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్గట్ల ఎంఆర్ఓ యూసుఫ్ తెలిపిన వివరాల ప్రకారం బట్టాపూర్ గ్రామ శివార్లో ఊరగుట్ట వద్ద ఇసుక నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు గిర్దవార్ను ఎంక్వైరీ నిమిత్తం పంపించామన్నారు. అక్కడ సుమారు 50 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక నిల్వలు ఉన్నాయని గిర్దవార్ గుర్తించినట్లు చెప్పారు. వాటిని ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకున్నామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 26వ తేదీన ఉదయం 10:30 గంటలకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇసుకను వేలంపాట వేస్తామని చెప్పారు. ఆసక్తి గలవారు వేలంపాటలో పాల్గొనాలని ఎంఆర్ఓ కోరారు. ముక్కాల్ రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతుల నుండి రైతు భరోసా గురించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం నుంచి ముప్కాల్ మండలం రెంజల్లా గ్రామ రైతు గడ్డం పాలెం చిన్నారెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా 10 ఎకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వాలని, గుట్టలు పడావు బీడు భూములకు ఇవ్వకూడదని, సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వాలని, చిన్న లోన్స్ కోసం ఆదాయం పన్ను కట్టే రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని తన అభిప్రాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ డివిజన్ ఏడీఏ మల్లయ్య, మండలాల ఏవోలు మహేందర్, సాయికృష్ణ, లావణ్య,
ఏఈఓలు నిషికాంత్, అరుణ, అలేఖ్య, సాయికృష్ణ, రాజేశ్వర్లు పాల్గొన్నారు. మాక్లూర్ మండల కేంద్రంలో ఎనలేని అభివృద్ధి చేశామని ఎంపీపీ మస్తా ప్రభాకర్ అన్నారు. మాక్లూర్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మస్తా ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎంపీటీసీలను సన్మానించారు. అలాగే జడ్పీ చైర్మన్ విఠలరావును మండల ఎంపీటీసీలు, ఎంపీపీలు కలిసి శాల్వాతో సన్మానించారు. అధికారులు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విధులు నిర్వర్తించాలని అధికారులను జడ్పీ చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీ రాజుగారెడ్డి, వైస్ ఎంపీపీ సుజాత సుధాకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరియు ఎంపీడీఓ క్రాంతి గారికి, ఎంఆర్ఓ షబ్బీర్ గారికి, మరియు ఇక్కడ నాతోటి పాలకవర్గం ఎంపీడీసీ సభ్యులందరికీ, మరియు ప్రజాప్రతినిధులు, అధికారులకు, మండల అధికారులకు, గ్రామస్థాయి అధికారులకు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు ప్రజల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రాంతీయ గ్రంథాలయం నిజామాబాద్లో ప్లకార్డులతో నిరసన. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు మరియు విద్యార్థి సంఘాల నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇందులో భాగంగా బీవీఎం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ భట్టు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు మరియు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. లేని ఎడల ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొలువుల జాతర కోసం కొట్లాడడం సిగ్గుచేటు. గత ప్రభుత్వం చేసిన తప్పిదమే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని పక్కన పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం సిగ్గుచేటని, విద్యార్థులకు ద్రోహం చేస్తే సహించేది లేదని, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరిమి కొడతా మర్చిపోవద్దని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ గ్రంథాలయంలో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో ఉద్యోగాల కొరకు డిఎస్సి, మెగా డిఎస్సిని వేయాలని చెప్పి, అట్లాగే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని చెప్పి, టెట్ ద్వారా ఎవరైతే ఉత్తీర్ణత సాధించారో వాళ్ళను ఈ డిఎస్సిలోనే కలుపుతూ వాళ్ళకు కూడా. ఢిల్లీలోని లోక్సభలో ధర్మపురి అరవింద్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. న్యూఢిల్లీలోని లోక్సభలో నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ Arvind Dharmapuri, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India, as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about. హైదరాబాద్ ఎంపీగా సురేష్ షెట్కర్ మంగళవారం ప్రమాణ స్వీకారం. సురేష్ కుమార్ షెట్కర్ అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకోబడినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండునని, భారతదేశం యొక్క సార్వభౌమతను మరి అఖండతను సమర్థించునని, నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ చేశారు. వీరిరువురు కూడా ఎంపీలుగా 2వ సార్లు గెలిచారు. ఇప్పటి వరకు నడిచే న్యూస్ ఛానల్ను ఆపే హక్కు లేదని న్యూస్ బ్రాడ్కాస్ట్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై ఎన్బీఎఫ్ హర్షం ట్రై నిబంధనల ప్రకారం ఛానల్స్ ప్రసారాలను నిలిపివేయడం చట్ట విరుద్ధం. ఎన్బీఎఫ్ భవిష్యత్తులో ఛానల్స్ ప్రసారాలను అడ్డుకోకుండా ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలని న్యూస్ బ్రాడ్కాస్టర్ ఫెడరేషన్ తెలిపింది. ఇటీవల టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పోచారానికి ఉన్న అపార అనుభవం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయనకున్న పట్టును దృష్టిలో ఉంచుకొని మంత్రి పదవి ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. శ్రీనివాస్ రెడ్డిని పార్టీ పెద్దలకు రేవంత్ పరిచయం చేశారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, స్పీకర్గా ఆయన అనుభవాన్ని వారికి వివరించారు. ఈ నెల 26న జరిగే డివి కృష్ణ విగ్రహావిష్కరణలో పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు బోధన్ పట్టణంలోని రైస్ మిల్ అసోసియేషన్ భవన్లో కామ్రేడ్ డివి కృష్ణ స్మారక స్తూప ఆవిష్కరణ 2వ వర్ధంతి కార్యక్రమంను జయప్రదం చేయాలంటూ ప్రెస్ మీటింగ్ ను పెట్టి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విప్లవోద్యమం పురోగతికి కొత్త ఎత్తుగడలు. ఈ కార్యక్రమం అవసరమని మొక్కవూని దీక్షతో పార్టీ లోపల బయట పోరాడి భారత విప్లవ పంతకే మహా విప్లవ నేతగా నిలిచాడని చెప్పారు. కామ్రేడ్ డివి కృష్ణన్ నేటి విప్లవ తరానికి మార్గదర్శకుడని చెప్పారు. జూన్ 26న కామ్రేడ్ డివి కృష్ణ 2వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్మారక స్తూప ఆవిష్కరణతో పాటు 2వ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంను విజయవంతం చేయాలని ఆయన విప్లవ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్తూపంను సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రేడ్ ప్రదీప్ సింగ్ ఠాగూర్ చేయనున్నారని రాష్ట్ర కార్యదర్శి పి రంగారావు, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కెజి రామచందర్, కె రమ, వి ప్రభాకర్, ఓపీడీఆర్ ఆల్ ఇండియా అధ్యక్షులు సిహెచ్ భాస్కర్ రావు, సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత మాజీ రాష్ట్ర నాయకులు కె యాదగిరి, డివికే అన్నకూతురు, డి దీప తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత బోధన్ డివిజన్ సహాయక కార్యదర్శి బి మల్లేష్, బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్, పిడబ్ల్యూఓ పట్టణ అధ్యక్షులు బి నాగమణి, గంగామణి, బి సాయిలు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అమరత్వం పొంది 2 సంవత్సరాలు రేపటికి. ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తనని మననం చేసుకోవడానికి, తన ఆశయ సాధనని ముందు తీసుకెళ్ళడానికి, మమ్మల్ని ఎప్పటికప్పుడు ఉద్యమంలో నిలబెట్టడానికి ఈరోజు స్తూపాన్ని నిర్మించుకొని ఆవిష్కరణ కార్యక్రమం రేపు ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా కామ్రేడ్ డివికి అన్న లక్ష్యము, ఆశయము దోపిడీ లేని రాజ్యాన్ని. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, పలు బీజేపీ నేతల పరామర్శ. ముక్కాల్ రైతు వేదిక రైతు నేస్తం కార్యక్రమంకు హాజరై సూచనలు సలహాలు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బల్దియాకు 19 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి పడ్డ బిఎస్ఎన్ఎల్ సంస్థ, చెల్లించకపోతే సీజ్ చేస్తామని బల్దియా అధికారుల ఆదేశాలు. సీజనల్ వ్యాధులపై పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీఓ సమావేశం, పరిశుభ్రం పాటించాలని సూచనలు. జూన్ 26న ప్రైవేటు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చిన పీడీఎస్సీ నాయకులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.